బాండ్స్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ కి అండ్ కార్పొరేట్ కంపెనీలకి డబ్బులు అవసరమైనప్పుడు ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తో సెక్యూరిటీస్ ని ఇష్యూ చేసి డబ్బుల్ని రైజ్ చేస్తారు. ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ నే బాండ్స్ అంటాం. గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ ని గవర్నమెంట్ బాండ్స్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ జీసెక్స్ అంటాం. కార్పొరేట్ కంపెనీలు ఇష్యూ చేసే బాండ్స్ ని కార్పొరేట్ బాండ్స్ అంటాం. మరి బాండ్ ఈల్స్ అంటే ఏంటివి? బాండ్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ నే బాండ్ ఈల్స్ అంటాం. అంటే బాండ్స్ మనకి ఇచ్చే రిటర్న్ రేట్ నే బాండ్ ఈల్స్ అంటాం. మన ఇండియాలో మోస్ట్లీ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ ఈల్స్ గురించి, అందులో ఎస్పెషల్లీ 10-year బాండ్ ఈల్స్ ని మన ఇండియన్ ఎకానమీకి బెంచ్ మార్క్ గా తీసుకుంటాం. ఈ బాండ్ ఈల్స్ కథ అర్థం కావాలంటే మనకు ముఖ్యంగా 3 విషయాలు తెలియాలి. అందులో ఫస్ట్ ది బాండ్ ఫేస్ వాల్యూ, సెకండ్ ది బాండ్ కూపన్ రేట్, థర్డ్ ది బాండ్ ప్రైస్. ఫస్ట్ బాండ్ ఫేస్ వాల్యూ. బాండ్ యొక్క ఒరిజినల్ ప్రైస్ నే ఆ బాండ్ ఫేస్ వాల్యూ అంటాం. బాండ్ కూపన్ రేట్. బాండ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ నే ఆ బాండ్ కూపన్ రేట్ అంటాం. థర్డ్ బాండ్ ప్రైస్. బాండ్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత ఆ బాండ్ ట్రేడ్ అయ్యే ప్రైస్ నే ఆ బాండ్ యొక్క మార్కెట్ ప్రైస్ అంటాం. ఇప్పుడు 100 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న, అంటే 100 రూపాయల ఒరిజినల్ ప్రైస్ ఉన్న ఒక బాండ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ బాండ్ యొక్క ప్రైస్ పెరగడం తగ్గడం వల్ల ఆ బాండ్ ఈల్స్ ఎలా మారుతాయో తెలుసుకుందాం. ఈ 100 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ యొక్క కూపన్ రేట్, ఇంట్రెస్ట్ రేటు 7% అనుకుందాం. అంటే ఈ 100 రూపాయల బాండ్ మీద పర్ ఇయర్ కి 7% అంటే 7 రూపీస్ ఇంట్రెస్ట్ గా వస్తుంది. ఈ 100 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ మార్కెట్ లోపల ఈక్వల్ గా, అంటే 100 రూపాయల ప్రైస్ లోనే ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్లనో, లేకపోతే మార్కెట్ లోపల ఎక్కువ మంది సెల్లర్స్ ఉండడం వల్లనో, ఏదో ఒక కారణం వల్ల మొత్తానికైతే ఈ 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ యొక్క ప్రైస్ 10% డిస్కౌంట్ లో, అంటే 90 రూపాయలు ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, బాండ్ యొక్క ఫేస్ వాల్యూ అంటే బాండ్ యొక్క ఒరిజినల్ ప్రైస్ 100 రూపాయలు అలాగే ఉంటది. కానీ డిమాండ్ అండ్ సప్లై వల్ల బాండ్ యొక్క ప్రైస్ మాత్రమే తగ్గింది. సో 100 రూపాయల ప్రైస్ ఉన్న బాండ్ యొక్క ఇంట్రెస్ట్ రేటు పర్ ఇయర్ కి ఎంత ఉండే? 7 రూపీస్ పర్ ఇయర్ ఉండే కదా. ఇప్పుడు బాండ్ యొక్క ప్రైస్ 90 రూపీస్ కు పడిపోయింది. ఈ 90 రూపీస్ ప్రైస్ లో బాండ్ ను బై చేసిన వాళ్ళకు కూడా పర్ ఇయర్ 7 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. 100 రూపాయల ప్రైస్ లో ఉన్నప్పుడు పర్ ఇయర్ 7 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 7% బాండ్ ఈల్స్. ఇప్పుడు 90 రూపీస్ ప్రైస్ లో ఉన్నప్పుడు 7 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 7.80% బాండ్ ఈల్స్. సెకండ్ సినారియోలో బాండ్ యొక్క ప్రైస్ 10% ప్రీమియం లో, అంటే 110 రూపాయలకు చేరింది అనుకుందాం. ఈ సినారియోలో 110 రూపాయల మీద కూడా మనకు 7 రూపీస్ పర్ ఇయర్ ఇంట్రెస్టే వస్తుంది. అంటే ఆ 10% ప్రీమియం లో కొన్న బాండ్ యొక్క బాండ్ ఈల్స్ 6.4% గా ఉంటది. ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే, బాండ్ ప్రైస్ తగ్గితే బాండ్ ఈల్స్ పెరుగుతాయి, బాండ్ ప్రైస్ పెరిగితే బాండ్ ఈల్స్ తగ్గుతాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా బాండ్ ప్రైస్ ఆధారంగా బాండ్ ఈల్స్ ఎలా మారుతాయో. మరి ఎందుకు ఎవ్రీ కంట్రీ ఈ బాండ్ ఈల్స్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తాయి? ఎందుకంటే బాండ్ ఈల్స్ హైగా ఉంటే గవర్నమెంట్ బారో చేసిన మనీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ను పే చేయాల్సి ఉంటది. ఆయన కంట్రీలో ఉన్న మిగతా అన్ని బ్యాంక్స్ ఈ బాండ్ ఈల్స్ మీదనే ఆధారపడి ఆ బ్యాంక్స్ ఇచ్చే హోమ్ లేకపోతే కార్ లాంటి లోన్ రేట్స్ ని మారుస్తా ఉంటాయి. అంటే బాండ్ ఈల్స్ పెరిగితే బ్యాంక్స్ ఇచ్చే లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది అండ్ వైస్ వర్సా. కంట్రీ యొక్క హయ్యర్ బాండ్ ఈల్స్ అన్నది కంట్రీ హై ఇన్ఫ్లేషన్ లోకి వెళ్తుందని తెలిపితే, కంట్రీ యొక్క లోవర్ బాండ్ ఈల్స్ అన్నది ఎకానమీ స్లో అవుతుందని తెలుపుతుంది. మరి ఈ బాండ్ ఈల్స్ ని స్టెబిలైజ్ చేయడానికి, అంటే కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆర్బీఐ ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా పెద్ద మొత్తంలో బాండ్స్ ని బై చేస్తుంది. ఇలా పెద్ద మొత్తంలో మార్కెట్ లో బాండ్స్ ని బై చేయడం వల్ల బాండ్ యొక్క ప్రైసెస్ పెరిగి బాండ్ ఈల్స్ అనేవి తగ్గిపోతాయి. సెకండ్ కట్ రెపో రేట్. రెపో రేట్ ను తగ్గించడం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల కొత్తగా ఇష్యూ చేసే బాండ్ యొక్క బాండ్ యూస్ కూడా తగ్గిపోతాయి. అప్పుడు ఓల్డ్ బాండ్స్ యొక్క, అంటే 1 year 2 year బ్యాక్ ఉన్న బాండ్స్ యొక్క ప్రైజెస్ పెరిగిపోయి బాండ్ యూస్ అనేవి తగ్గుతాయి. థర్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ స్వాప్. ఆర్బీఐ ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ స్వాప్స్ ద్వారా డాలర్ టు రూపీని బై ఆర్ సెల్ చేసి ఈ స్వాప్స్ ద్వారా ఈల్స్ ను తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ మన ఇండియన్ బ్యాంక్స్ దగ్గర నుంచి డాలర్స్ ని బై చేసి ఆ డాలర్స్ కి బదులుగా ఇండియన్ రూపీస్ ని బ్యాంక్స్ కి ఇస్తుంది. ఇలా ఆర్బీఐ సిస్టమ్ లోకి మోర్ క్యాష్ ని, మోర్ లిక్విడిటీని ఇంజెక్ట్ చేస్తుంది. సో బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్ ఇస్తాయి. ఇలా పబ్లిక్ దగ్గరికి లోన్ రూపంలో ఎక్కువ మనీ రావడం వల్ల వాళ్ళు మోర్ బాండ్స్ ని కొంటారు. ఎక్కువ మంది బాండ్స్ ని కొంటే ఏమవుతుంది? బాండ్ ప్రైసెస్ పెరిగిపోయి బాండ్ ఈల్స్ తగ్గిపోతాయి. ఇలా ఇన్ని విధాలుగా ఆర్బీఐ మన ఇండియాలో ఉన్న బాండ్ ఈల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది బాండ్ ఈల్స్ కథ. నెక్స్ట్ వీడియోలో క్యాపిటల్ అలొకేషన్ ఫ్రేమ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా హ్యాపీ ఇన్వెస్టింగ్. జై హింద్.